श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरयेत्। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय। Let us see what Bhashyakara says. సో అంశేన కృష్ణ కిల సంబభూవ అని. ఈ అంశేన చాలా చిత్రమైన ప్రయోగం, శంకరుల యొక్క ప్రయోగం. ఎందుకంటే శంకరాచార్యులు ఒక పురాణంలో ప్రవేశించి, పురాణం అంటే అదే ఇతిహాసం, ఇతిహాసంలో అనేక పురాణ లక్షణాలు ప్రవేశించి ఉన్నాయి. దాంట్లో ప్రవేశించి ఆయన మాట్లాడుతున్నారు. ఇదేదో ఉపనిషద్ భాష్యం రాసినట్టు కాదు. ఇక్కడ అవతారము ఇలాంటి ఐడియాస్ కొన్ని ఉంటాయి. పౌరాణిక ఐడియాస్ మధ్యలో ఉన్నాం మనం. అందుకోసం ఆయన కూడా విత్ లిటిల్ రెస్పెక్ట్ టు దట్ కైండ్ ఆఫ్ థింగ్ హీఈస్ టాకింగ్ లైక్ దాట్. సో ఆయన అంటారు, ఈ ధర్మమును రక్షించుట కొరకై, ధర్మమును రక్షించుట అంటే ధర్మిని రక్షించుట, అది మీరు గమనించాలి. లేకపోతే ధర్మాన్ని రక్షించటం అంటూ ఇంకా వేరే ఏమీ ఉండదు. ధర్మము రక్షణ అంటే ధర్మి రక్షణ, ధర్మాన్ని పాటించి వాడిని రక్షించాలి. ఇప్పుడు క్రికెట్కి ప్రోత్సాహం ఇవ్వాలంటే ఏం చేయాలండి? క్రికెట్ ఆడి వాళ్ళని ప్రోత్సహించాలి. హాకీ ప్రోత్సాహం ఇవ్వాలంటే ఏం చేయాలి? హాకీ బ్యాటులను, హాకీ బంతులు బాగా ఎక్కువ సంఖ్యలో మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎంకరేజింగ్ హాకీ? అంటే హాకీ ఆడి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. వాళ్ళకి బంతులు ఇవ్వాల్సి వస్తే బంతులు ఇవ్వాలి, ఏది ఇవ్వాలంటే అది ఇవ్వాలి. హాకీ ఆడి వాళ్ళని ప్రోత్సాహం చేయాలి. ధర్మాన్ని రక్షించటం అంటే ధర్మిని రక్షించాలి. లేకపోతే ధర్మశాస్త్రం పుస్తకాలన్నింటినీ ఇంకా బాగా ఎక్కువ ప్రతులు ప్రచురించి ఊరికే పంచిపెట్టాలని అది కాదు ధర్మరక్షణ అంటే. ధర్మం పాటించేవాడు ఎక్కడైనా ఉంటే, వాడు ధర్మం పాటించే సందర్భంలో వాడికి ఆటంకాలు వస్తుంటే ఆ ఆటంకాలన్నింటినీ నివారణ చేసి వాడి ధర్మాన్ని వాడు పాటించుకునేందుకు తగిన అవకాశం కల్పించాలి. అది ప్రభుత్వం యొక్క ధర్మం, ప్రభుత్వం చేయాలి ఆ డ్యూటీ. సో ధర్మిని రక్షించాలి. అందుకోసమని ధర్మాత్ములను రక్షించి ధర్మానికి ఆటంకం కలిగించేటువంటి వాళ్ళని, అంటే దుష్టులను అని అంటారు, శిక్షించటం కొరకు. ఇలా రక్షించటం రెండు ఆస్పెక్ట్లు, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ. ఈ రెండూ చేస్తే ధర్మము రక్షింపబడుతుంది. ఆ ధర్మరక్షణ కోసం భగవానుడు వసుదేవాత్ దేవక్యాం సంబభూవ కిల. కిల అంటే కథ సుమా, ఇది అని కథ కింద చెప్తున్నారు కదా. అలా పుట్టేడట ట. సో వసుదే అంటే హిస్టారిక్, అది ఇట్ హ్యాపెన్స్ టు బి హిస్టారిక్ ఆల్సో, బట్ దెర్ ఈజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ పురాణ, అవతార అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఇన్ ఇట్. కేవలం హిస్టరీ అయితే దెర్ వాజ్ ఎ యంగ్ మ్యాన్ కాల్డ్ కృష్ణ అని చెప్పి ఊరుకోవాలి. కాదు, ఆయన కేవలం యంగ్ మ్యాన్ కాదు, హీ సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అవతారము, అంటే పురాణాంశం కూడా దాంట్లో ప్రవేశించింది. దట్స్ వై కిలా అనే పదాన్ని ప్రయోగించారు. సో దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించినాడు. ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. చాలామంది ఈ ప్రశ్న అడుగుతారు కూడాను. ఇలాంటి ప్రశ్నలు ఈ ధర్మానికి సంబంధించిన సందేహములు సమాధానములు ఉంటాయి, ఓ శీర్షికలు వేస్తూ ఉంటారు ఈ వారపత్రికల్లోనూ వాటిల్లోనూ. అలా వాటిల్లో వస్తూ ఉంటాయి ఈ సందేహాలు. అలాగే ఈ మధ్యకాలంలో అనేక పత్రికలు వస్తూ ఉంటాయి. ప్రతి మహాత్ముడు పత్రిక ఒకటి రన్ చేస్తూ ఉంటారు. ఓ ఆశ్రమం కట్టడం, మహాత్ముడు అంటే ఓ ఆశ్రమం కట్టడం, ఓ పత్రిక రన్ చేయడం, దీస్ ఆర్ ది టూ జాబ్స్. సో ఎన్ని పత్రికలు అంటే పుంఖానుపుంఖాలుగా వచ్చేస్తూ ఉంటాయి పత్రికలు. వాటిల్లో చాలా పూర్ క్వాలిటీ ఉంటుంది, అసలు గెటప్ పూర్గా ఉంటుంది, తర్వాత దాంట్లో కంటెంట్ పూర్గా ఉంటుంది. ఎందుకంటే ఆ మహాత్ముడు రాసేది ఏం ఉండదు, ఏదో సందేశమోనో అనుగ్రహ భాషణమోనో పేరుతో 2 పేరాలు రాస్తాడు. ఆయన చాలా పనుల్లో ఉంటాడు, ఆయన వెంటబడాలి. ఈ పత్రిక వ్యవహారం చూసేవాడు ఎవడో ఉంటాడు కదా, ఓ శిష్యుడు, ఇతను పొద్దున్న సాయంకాలం 10 సార్లు గుర్తు చేస్తే ఆయన 4 వాక్యాలు బరికి వీడి మొహాన్ని పరుస్తాడు. అది వీడు ప్రింట్ చేసుకుంటాడు. ఇంకా ఊళ్ళో ఉన్న భక్తుల్ని మీ యొక్క అనుభవాలు రాయండి,
ఎవడైనా పండితులు కనపడితే అయ్యా మీరు ఏదైనా మా పత్రిక ఏదైనా వ్యాసం రాసి పెట్టండి మీ ఇలా వెంట పడుతూ ఉంటారు. మీకు ఎలా తెలుసు అంటే నా వెంట చాలా మంది పడుతూ ఉంటారు, అందుకోసం నాకు తెలుసు. అంతా సక్రమంగా వస్తే ఇదిగో ఇక్కడ ఎదుర్కొండానే ఉంది. అంతా సక్రమంగా అయితే ఇదిగో ఇంకో పత్రిక, ఇలాంటి పత్రిక రాబోతోంది, వేదభూమి అనే పత్రిక రాబోతోంది. ఇదంటూ వస్తే దీనికి నేను గౌరవ సంపాదకులు స్థానంలో ఉండబోతున్నాను. సో ఇలా ఉంటుంది. ఏవేవో నేను సడన్ గా ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, నేనేమో కొన్ని కండిషన్లు పెట్టాను అనుకోండి, వీళ్ళకి చూద్దాం ఏమవుతుందో. సో ఈ విధంగా పత్రికలు అలలలా వస్తూ ఉంటాయి. వాటిల్లో సారం ఏముండదు. దాంట్లో పేజీలు నింపాలి కదా, ఏదో 10 పేజీలు 20 పేజీలు ఉండాలి కదా మినిమం. దాంట్లో ఒక శీర్షిక ఏమిటంటే సందేహాలు సమాధానాలు అనే శీర్షిక. లేకపోతే మీ ఉత్తరాలు మా ప్రత్యుత్తరాలు, మళ్ళీ శీర్షికలు పెట్టడంలో అదో కొంచెం తెలియదు. మీ ఉత్తరాలు మా ప్రత్యుత్తరాలు అంటే ఏదో శీర్షికలో సందేహం. ఆ సందేహంలో ఒక సందేహం ఇది తప్పనిసరిగా ఉంటుంది. ఇది కానీ దీన్ని పోలిన సందేహం కానీ ఏమిటంటే శ్రీ మహావిష్ణువు భూమి మీద అవతరించినప్పుడు వైకుంఠం ఖాళీ అయిపోతుందా? ఇదొక ప్రశ్న. ఇలాంటిది ఇది మామూలుగా అందరూ అడిగే ప్రశ్న. వీడు వేదాంత విద్యార్థి అనుకోండి, వాడు ఏమని అడగాలంటే, ఏమంటే సర్వ జగత్తుకి అధిష్టానంగా పరమేశ్వరుడు ఉన్నాడన్నారే, అదే పరబ్రహ్మకి నిర్వచనంగా చెప్పారు. ఇప్పుడు ఆ పరమేశ్వరుడే అవతరిస్తే మరి మిగతా జగత్తు యొక్క అధిష్టానం మాట ఏమిటి అని ప్రశ్న వేయచ్చు. కొంచెం వేదాంతం చదువుకున్నవాడు వేసే ప్రశ్న. తర్వాత ఇంకో రకంగా ఏమని వేయచ్చు అంటే, పరమేశ్వరుడు నిర్గుణ నిరాకార స్వరూపుడు అన్నారే, మరి ఇప్పుడు ఆయన శ్రీకృష్ణునిగా అవతరించేస్తే ఆయన యొక్క నిర్గుణ నిరాకార తత్వం పోయి సగుణ సాకారంలో పడ్డాడా, లేకపోతే అది ఉండి పడ్డాడా, లేకుండా పడ్డాడా, ఏమి కథ ఏమి అని ఇదో ప్రశ్న. అంచేదే ఈ ప్రశ్నలన్నిటికీ ఒక అందమైన సమాధానం ఏమిటంటే అంశేన సంబభూవ. ఆ పూర్ణతత్వం వచ్చి ఇక్కడ కృష్ణుడిగా అయి కూర్చుందని ఏం కాదు. ఆ పూర్ణతత్వమునకు అనేక మహిమలు ఉన్నాయి, అనేక శక్తులు ఉన్నాయి. ఒకానొక శక్తి ఇగో ఈ రూపాన్ని ధరించింది. ఇప్పుడు మన ఇంట్లో ఒక అద్దంలోనో లేకపోతే ఒక నీటి పడియలోనో సూర్యబింబం చక్కగా ప్రకాశిస్తోంది అంటే అర్థం ఏంటి? ఇంకా ప్రపంచంలో ఎక్కడా సూర్యుడు లేడు, మన ఇంట్లోనే ఉన్నాడని కాదు. ఒక అంశ, ఆ సూర్యుడు అనంత అంశాలు ఉన్నాయి ఆయనకి. ఆ అనంతమైన అంశంలో ఒక అంశ మన ఇంట్లో ఉండే అద్దంలో ప్రతిఫలిస్తూ ఉన్నది. అదేవిధంగా అనంత పరబ్రహ్మ యొక్క ఒక అంశ ఈ శ్రీకృష్ణావతారంగా ఆవిర్భవించింది అని అంశేన అనే ఒక పదం వేశారు. ఆ అంశ శబ్దానికి అర్థం అవుతుంది అంశేన కిల సంబభూవ. తర్వాత బ్రాహ్మణత్వస్య హి రక్షణేన రక్షిత స్యాత్ వైదికో ధర్మః తదధీనత్వాత్ వర్ణాశ్రమభేదానాం. సమాజ ధర్మము వ్యక్తి ధర్మము అని రెండు ఉన్నాయి. సమాజ ధర్మంలో వర్ణ అనే మాట ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, దాంట్లో ఈ ఫైనాన్స్ పీపుల్ ఉంటారు, తర్వాత రీసెర్చ్ పీపుల్ ఉంటారు, రీసెర్చ్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఉంటారు, తర్వాత సెక్యూరిటీ పీపుల్ ఉంటారు, తర్వాత లేబరర్స్, ఫిజికల్ లేబరర్స్ ఉంటారు. ఈ 4 రకాలు కలిస్తే ఆ ఫ్యాక్టరీ నడుస్తుంది. సాధారణంగా మీరు ఎప్పుడైనా గమనించండి, మీకు తెలిసి మీరందరూ పెద్ద పెద్ద అనుభవం గలవారు, నేను వేరే చెప్పక్కర్లా. సాధారణంగా ఈ 4 రకాల వాళ్ళు ఉన్నారే, వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు, కోఆర్డినేషన్ ఉండదు. తర్వాత నేను ఎరుగుతుంది కాబట్టి చెప్తున్నా మీకు. తర్వాత వీళ్ళకి ఈ దెబ్బలాటకి ఈ కోఆర్డినేషన్ లేకపోవటానికి హేతు ఏమిటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయ ఉంటుంది. నిజానికి నేను ఫ్యాక్టరీని ఎరుగుతున్నాను. ఆ ఫ్యాక్టరీలో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అని ప్రతి వారం ఒక మీటింగ్ జరిగేది. ప్రతి వారం ఏం కోఆర్డినేట్ చేయాల్సిందండి. అండ్ ఆ కంపెనీలో కోఆర్డినేషన్ ఆల్మోస్ట్ 0 లెవెల్లో ఉండేది. ఎప్పుడూ కోఆర్డినేషన్ ఉండేది కాదు. కోఆర్డినేషన్ కమిటీ మీటింగే ఉండేది. ఆ మీటింగ్లో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని తిట్టడం, వాళ్ళు ఇంకో వాళ్ళని తిట్టడం.
తర్వాత ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో ఫైనాన్స్ హెడ్ ఉంటాడు, ఇంజనీరింగ్ లేకపోతే టెక్నాలజీ హెడ్ ఉంటాడు, సెక్యూరిటీ హెడ్, అన్ని హెడ్లు 4 హెడ్లు ఉంటారు. జనరల్ మేనేజర్ ఉంటాడు అనమాట. జనరల్ మేనేజర్ 4 హెడ్లు ఉంటారు. అంటే జనరల్ మేనేజర్ దేవుడు అనమాట. 4 హెడ్లు 4 వర్ణాలు అనమాట, సంథింగ్ లైక్ దాట్. సో వీళ్ళ ఇప్పుడు మీటింగ్ ప్రారంభమవుతుంది. ప్రారంభమైతే ఈ టెక్నాలజీ వాడు అంటాడు, ఈ పర్చేస్ చేయలేదండి, పర్చేస్ చేయకపోతే ప్రొడక్షన్ దెబ్బతినేస్తుంది, వాళ్ళ మూలంగానే దెబ్బతినేసింది అని టెక్నాలజీ వాడు అంటే, ఆ ఫైనాన్స్ వాడు ఏమంటాడంటే, కంపెనీ నడిచేది ఫైనాన్స్ మీద బాబు, టెక్నాలజీల మీదను నీ ప్రొడక్షన్ మీద నడుస్తుందని నువ్వు అనుకోకు. ఫైనాన్స్ ఈజ్ ది లైఫ్ లైన్ ఫర్ ది కంపెనీ. ద మనీ కమింగ్ ఇన్ అండ్ మనీ గోయింగ్ అవుట్, దట్ ఈస్ ది లైఫ్ లైన్. నువ్వు ఇంకో బ్యాచ్ ఎక్కువ తీస్తే కంపెనీ అభివృద్ధికి వస్తుందని నువ్వు అనుకుంటే అంతకంటే భ్రాంతి అదే కానీ ఇంకోటి లేదు. ఇక్కడ ఫైనాన్స్ స్ట్రక్చర్ సరిగ్గా లేదు, నువ్వేం మాట్లాడద్దని వాడు చెప్తాడు. వీళ్ళిద్దరూ ఈ పాయింట్ మీద దెబ్బలాడుకుంటారు. వీడి ఆర్గ్యుమెంట్ బాగానే ఉంటుంది, వాడి ఆర్గ్యుమెంట్ బాగానే. ఆ జనరల్ విసిగెత్తి మీ ఇష్టమైనట్టు ఆడవాడిని వదిలిపెడతారు. ఇంకే అతను మాత్రం ఏం చేస్తాడు? సో ఈ విధంగా పరస్పరం కోఆర్డినేషన్ ఉండదు. ఎందుకంటే ప్రతివాడు ఏమనుకుంటాడంటే, నేను చేసి పనే అన్నింటికంటే కష్టమైంది, అవతలవాడు సుఖపడిపోతున్నాడు అనే అసూయయే ప్రధానంగా కనపడుతుంది. ఫైనాన్స్ వాళ్ళు ఏమంటారంటే, టెక్నికల్ పీపుల్ అంత యూస్లెస్ పీపుల్ వీళ్ళే కానీ ఇంకెవరు లేరని ఫైనాన్స్ వాళ్ళ యొక్క సిద్ధాంతం అది. ఈ టెక్నికల్ పీపుల్ ఏమంటారంటే, అసలు ప్రొడ్యూస్ చేసేది మేము, వాళ్ళ వెల్త్ని ప్రొడ్యూస్ చేసేది మేము, ఊరికే అంకెలు కూడికలు తీసివేతలు అంకెల గారడీ చేసి మనకంటే ఎక్కువ జీతం తీసుకుంటూ ఈ ఫైనాన్స్ పీపుల్ అంత యూస్లెస్ వాళ్ళే కానీ ఇంకొకళ్ళు లేరని వీడు అంటాడు. ఈ విధంగా సమాజ జీవనంలో ప్రధానమైనటువంటి వర్గములు ఉంటాయి. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళని తిట్టుకుంటూ ఉంటే అది సమాజ జీవనం పద్ధతి కాదు అది. కాబట్టి యూ డూ యువర్ డ్యూటీ. నీ ఫైనాన్స్ డ్యూటీ అయితే అది చేయాలి, సెక్యూరిటీ డ్యూటీ అయితే అది. యూ డూ యువర్ డ్యూటీ టు ది బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. దీన్ని వర్ణధర్మము అని అంటారు, సమాజ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఆశ్రమ ధర్మము అంటే వ్యక్తి లెవెల్లో ఉంటుంది. కాబట్టి వర్ణాశ్రమ ధర్మము అని మీరు అనేప్పటికీ సమాజము వ్యక్తి 2 లెవెల్స్లోనూ కూడా ధర్మాన్ని సెటిల్ చేసినట్టయింది. దిస్ ఈజ్ ది స్ట్రక్చర్. వేదిక్ కాలంలోని స్ట్రక్చర్ ఇది, వ్యవస్థ అని అంటారు. ఈ వ్యవస్థ ఇది అవ్యవస్థ కింద మారిపోయింది ఈనాడు. నో మోర్ సచ్ ఆర్గనైజేషన్ ఆర్ ఆర్డర్ ఎగ్జిస్ట్. దెర్ఫోర్ ఊరికే హిస్టారిక్గా దాని గురించి మనం అనుకుంటూ ఉండటమే. నథింగ్ మోర్ యూ నెయిదర్ క్రిటిసైజ్ ఇట్ ఆర్ అబ్యూజ్ ఇట్ నార్ యూ సపోర్ట్ ఇట్, బికాజ్ దాన్ని అబ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిస్టరీలో ఒక గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెసేజ్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ అండ్ దెర్ ఈజ్ ఎ స్పిరిట్ ఇన్ ఇట్. యూ షుడ్ టేక్ ఇట్స్ ఎ స్పిరిట్. యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ ది లెటర్. Therefore, if you start abusing, you will miss the spirit. So, that's why don't abuse it. Don't support it. ఎందుకంటే అది సపోర్ట్ చేయాల్సినటువంటి స్థితిలో లేదు. అది వ్యవస్థని సపోర్ట్ చేయాలి కానీ అవ్యవస్థని సపోర్ట్ చేయకూడదు. ఇట్ ఈస్ నో మోర్ ఏ వ్యవస్థ. ఇంకా దాన్ని ఏం సపోర్ట్ చేస్తారు? కేవలం మనకున్నటువంటి బూజు పట్టిన భావాలతోటి సపోర్ట్ చేయాలి తప్పిస్తే అదర్వైజ్ దెర్ ఇస్ నథింగ్ టు సపోర్ట్ ఇన్ ఇట్. అందరూ ఈనాడు నాకు తెలిసినంతలో ఈనాడు సమాజంలో ఒకే ఒక వర్ణం ఉన్నది. అదేమిటంటే వైశ్యులు. అందరూ వైశ్యులుగానే ఉన్నారు. సోకాళ్ళు బ్రాహ్మణులు వైశ్యులే, క్షత్రియులు వైశ్యులే, వైశ్యులు వైశ్యులే, శూద్రులు వైశ్యులే, అందరూ వైశ్యులే. ఎవ్రీబడి ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. అందరికీ డబ్బే ప్రధానంగా, అందరూ వైశ్యులుగానే ఉన్నారు. ఇంకటువంటిప్పుడు నువ్వేం వ్యవస్థను సపోర్ట్ చేస్తావు? దేవాలయంలో పూజారి డబ్బు కోసమే ఆ పని చేస్తున్నాడు, లేబరరు డబ్బు కోసమే ఆ పని చేస్తున్నాడు. ఇంటలెక్చువల్కి తెలుగులో పేరేమిటో తెలుసునండి? బుద్ధిజీవి. బుద్ధిజీవి అంటే అర్థం ఏంటి? వాడికి ఉండేటువంటి విజ్ఞానాన్ని సమర్పించి డబ్బు సంపాదించేవాడు. బుద్ధిజీవి అంటే వన్ హూ ఎన్కాషెస్ హిస్ నాలెడ్జ్. దట్ ఈస్ బుద్ధిజీవి. నాలెడ్జ్ని ఎన్కాష్ చేయటం అంత దోషం అదే కానీ ఇంకొకటి లేదు. మన శాస్త్రాలు ఇఫ్ దెర్ ఈజ్ వన్ థింగ్ దట్ యూ కెన్ నెవర్ ఎన్కాష్, దట్ ఈస్ నాలెడ్జ్. నాలెడ్జ్ని క్యాష్ రూపంగా దర్శించే ప్రయత్నం చేసేటంటే అది వేద ధర్మానికి విరుద్ధం. అది కానీ మరి ఈనాడు నాలెడ్జ్ని క్యాష్ చేసుకుని బతికేస్తున్నారు. నిష్కారణైన షడంగో వేద అధ్యేయ జ్ఞేయశ్చ అని బోధాయన ఆపస్తంభమైన మహర్షులు చెప్పారు.
వేదములను వేదాంగములను నువ్వు నిష్కారణంగా చదువుకోవాలి. డబ్బు అనే పాయింట్ మనస్సులో పెట్టుకోవద్దు. డబ్బు కానీ, ప్రతిష్ట కానీ, పొజిషన్ కానీ, ఇటువంటి ఒక లౌకిక ప్రయోజనాన్ని ఆశించి నువ్వు ఎన్నడూ వేదాన్ని వేదాంగములను అధ్యయనం చేయవద్దు అని మనకి బోధించారు. ఇట్ ఈస్ పాసిబుల్. యు ఆర్ ఆల్ డూయింగ్ ద సేమ్ థింగ్. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు ఆర్ డూయింగ్. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర వ్యాకరణం చదువుకుంటున్నారు 4-5 వ్యాకరణ బాధితులు ఉంటూ ఉంటారు, వరద బాధితుల్లాగా. ఆదివారం మధ్యాహ్నం వస్తూ ఉంటారు. వాళ్ళు వ్యాకరణం చదువుకుంటున్నారు. యూనివర్సిటీలో ఎంఏ వ్యాకరణ స్టూడెంట్ చదవడు, ఈ సూత్రాలు ఇవిను. వీళ్ళు కష్టపడి చదువుతారు. వాట్ ఈస్ దట్ దే గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్? వాట్ బెనిఫిట్ దే గెట్? వ్యాకరణం చదివితే కలిగే ఆనందమే దానికి బెనిఫిట్, ఇంకంతకంటే వేరే బెనిఫిట్ ఏం లేదు. కాబట్టి నిష్కారణంగా వేదాన్ని అధ్యయనం చేయమని చెప్పారు. ఎవరు అధ్యయనం చేస్తున్నారు? సో వేదాధ్యయనాన్ని కూడా ధనార్జన కోసం వినియోగించే స్థితికి వచ్చేసిందంటే, అంటే ఇప్పుడు అందరూ అలా చేస్తున్నారని కాదు. కాబట్టి వ్యవస్థ లేదు అక్కడ, అవ్యవస్థలో పడిపోయాం మనం. కాబట్టి అందరూ కంప్యూటరే చదువుకుంటారు. ఇంకేముంది? సో బిఏ ఉండేది ఒకప్పుడు. ఎక్కడైనా బిఏ అనేది ఉందా ఇప్పుడు? ఈరోజు డిగ్రీ డియూసీ అని బిఏ మా కాలేజీలో బిఏ, బీకామ్, బీఎస్సీ 3 ఉండేవి. ఇప్పుడు కాలేజీల్లో ఏమున్నాయి? బిఏ అనేది లేనే లేదు. అసలు డిగ్రీ కాలేజీలే లేవు. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి తప్పిస్తే డిగ్రీ కాలేజీలే మూసేశారు. ఎక్కడైనా ఒకటి ఏదో ఒక శాంపుల్గా మీకు డిగ్రీ కాలేజీ ఒకటి కనపడితే దాంట్లో బీకామ్, బీఎస్సీ ఉంటాయి. బీకామ్ వాళ్ళు కొంచెం ఉల్లాసంగా ఇటు తిరుగుతూ ఉంటారు. బీఎస్సీ వాళ్ళు వేలమొహం వేసుకుని ఈ దిక్కుమాలిన చదువు మనకు ఎందుకు వచ్చిందిరా అనుకుంటూ వాళ్ళేమో సినిమా హాళ్లలోనూ అక్కడ తంటాలు పడుతూ ఉంటారు. ఏమంటే కరెక్టేనా? కాబట్టి ఈ స్థితిలో బిఏ చాలా గొప్పది, ఎందుకు వచ్చిన మాటలు అనవసరం మాటలేదండి. కాబట్టి అవ్యవస్థని సపోర్ట్ చేయొద్దు. బట్ ఇఫ్ దెర్ డోంట్ అబ్యూజ్ ఆల్సో వాట్ ఎవర్ ద స్పిరిట్ యూ టేక్. స్పిరిట్ ఎంత మాత్రం డూ యువర్ డ్యూటీ, అది మారదు. వర్ణాశ్రమం వ్యవస్థ మారిపోతుంది కానీ డూ యువర్ డ్యూటీ ఆ మాట మారదు. దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్. ఆ స్పిరిట్ తీసుకోవడం మానేశారు. ఒకసారి ఈ చర్చ వచ్చింది. ఆ స్పిరిట్ మీరు తీసుకోకుండా లెటర్ తీసుకున్నారనుకోండి, నేనేమని చెప్పానంటే, మీరు లెటర్ తీసుకునే పక్షంలో అదే ఈ లెటర్ ఈజ్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత అని మీరు అన్నట్లయితే మీ భగవద్గీత పుస్తకాన్ని మీరు మడత పెట్టేసి ఇంట్లోకి పట్టుకుపోవచ్చు, అక్కర్లేదు. నోబడి నీడ్స్ ఇట్, నోబడి వాంట్స్ ఇట్, నోబడి నీడ్స్ ఇట్. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు టేక్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్, ఎంటైర్ హ్యుమానిటీ విల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. కాబట్టి ఎనీవే ఏదో ఒక టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను. వర్ణ ఆశ్రమ భేదానాం, ఈ పదాలని మీరు ఒక ఆర్థోడాక్స్ వ్యూ పాయింట్లో చూడొద్దు. వర్ణ అంటే సమాజ ధర్మము, ఆశ్రమ అంటే వైయక్తిక ధర్మం. వ్యక్తికి కూడా ధర్మాలు ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమము అది ఒక ఆశ్రమం. దీంట్లో సమాజానికి ఏం సంబంధం లేదు. సో నేను బ్రహ్మచారిని కాబట్టి కష్టపడి చదువుకోవాలి. ఆ విధంగా మీరు బ్రహ్మచారిని ఎంకరేజ్ చేయాలి. బ్రహ్మచారికి ఏం తెలుస్తుంది? వాడికి ఏం తెలుస్తుంది ధర్మం ఏమిటోను? వాడికి తల్లిదండ్రులు వాడిని ఆ విధంగా ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయాలంటే ఇదిగో ఇది బ్రహ్మచర్యాశ్రమము, దీని ధర్మం ఇది అని తెలుసుంటే ఎంకరేజ్ చేస్తారు కదా. దట్ ఈజ్ వన్. తర్వాత గృహస్థాశ్రమము చాలా ఇంపార్టెంట్. గృహస్థాశ్రమ ధర్మాలు ఏమిటి? గృహస్థాశ్రమంలో మనిషికి కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి, వెరీ స్పెషల్ ప్రివిలేజెస్. రాగద్వేషాలు ఉన్నాయనుకోండి, గృహస్థాశ్రమంలో రాగద్వేషాలకి అభ్యనుజ్ఞ ఉంటుంది, శాంక్షన్ ఉంటుంది. యూ కెన్ ఎంటర్టైన్ సర్టన్ రాగాస్ అండ్ సర్టన్ ద్వేషాస్. ది ఫీల్డ్ ఈజ్ దేర్, ది ఫీల్డ్ ఈజ్ ఓపెన్. రాగద్వేష సపోజ్ మీరు పిక్నిక్కి వెళ్ళాలనుకున్నారనుకోండి, పిక్నిక్ అయితే ఏదో హనీమూన్ కాదు, అస్తమానం హనీమూన్ ఉండదు. సో ఏదైనా వేసంకాలంలో ఏదో విహారయాత్రకు వెళ్ళాలనుకున్నారనుకోండి, యూ హ్యావ్ ఎవరీ రైట్, నోబడీ కెన్ స్టాప్ యూ. మీరు చెప్పొచ్చు కూడా, స్వామీజీ ఓ వారం రోజులు మీరు సెలవు ఇవ్వండి, మేము వీ వాంట్ టు హ్యావ్ ఊటీకి వెళ్దాం అనుకుంటున్నాం ఈ వేసంకాలం, మే నెలలో కూర్చోలేము ఇక్కడ, ఊటీకి ఫ్యామిలీస్తో పాటుగా వీఆర్ ప్లానింగ్ టు గో. యూ హ్యావ్ ఎ రైట్ ఫర్ ఇట్. సో గృహస్థాశ్రమంలో రాగద్వేషాలకి, కామనలకి దే హ్యావ్ ఎ రైట్. ద ఫీల్డ్ ఈజ్ ఓపెన్. Wonderful privileges, very special privileges, family life. But duties also.
ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాగా. రైట్స్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి. గృహస్థాశ్రమం యొక్క డ్యూటీస్లో మొట్టమొదటి డ్యూటీ ఏమిటో తెలుసునండి, అతిథి ధర్మము. మన వాళ్ళు ఫస్ట్ని పెట్టారు అదే. మీరు కఠోపనిషత్తు చదివారు కదా, అతిథి ధర్మం వెరీ ఫస్ట్ డ్యూటీ. కానీ మన వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆధునిక కాలంలో ఎలా ఉంటారంటే, సాధారణంగా నేను ఇలా అన్నాం, ఏదో ఆధునిక కాలంలో అంతా చెడిపోయింది, పాతకాలం అంతా బాగుండేది, అలాగంటి భావన నేను జనరల్లీ ఐ డోంట్ సే దాట్, బట్ సమ్టైమ్స్ యూ మే హ్యావ్ టు సే ఇట్ ఆల్సో వెన్ ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్. ఆధునిక కాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి, దే డోంట్ వాంట్ టు కుక్ 1 grain extra, and they are not in a position, nobody is willing to share food with others. గృహస్థ అన్నవాడు ఎప్పుడూ కూడా he should be willing to share food with others. That is the fundamental dharma, very fundamental. మీ డబ్బు మీరు ఎవరికి ఇవ్వద్దు, మీ డబ్బు మీరు భద్రం చేసుకోండి, జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి, జాగ్రత్తగా దాచుకోండి. కానీ ఫుడ్ మటుకు యూ షుడ్ షేర్ విత్ పీపుల్ అండ్ విత్ యానిమల్స్ ఆల్సో. యానిమల్స్కి మీరు ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లి ఉంటుంది, పిల్లిని పెంచమనే చెప్పట్లేదు. పిల్లికి ఏదైనా 2 మెతుకులు వేసి సందర్భం ఉంటే యూ హ్యావ్ టు గివ్ ఇట్. అలాగే కుక్క మీరు పెంచమని నేను సలహా ఇవ్వను, బట్ కుక్కకి బ్రెడ్ ముక్క పారేస్తే రోడ్డు మీద వెళ్తుంటే దానికి ఒక బ్రెడ్ ముక్క వేయాల్సిన సందర్భం ఉంటే ప్లీజ్ డూ దాట్. కాకులకి ఆహారం వేయండి. భూత బలి అని అంటారు. గృహీ భూత బలిందత్తే అని మేము చిన్నప్పుడు పద్యాలు వల్లించాం. గృహస్థుడు భూత బలిం, ప్రాణులకు ఆహారమును, బలి అంటే ఆహారం అండి, దత్తే ఇచ్చుచున్నాడు. గృహీయే ఇస్తాడు. బ్రహ్మచారి ఇవ్వడు, సన్యాసి ఇవ్వడు, గృహీ. యతిశ్చ బ్రహ్మచారీచ పక్వాన్న స్వామినా ఉభౌ అని మను మహారాజు చెప్పాడు. నీవు వండుకున్న అన్నానికి ప్రభు, ఇంట్లో వండకుండా ఉండే బియ్యానికి ప్రభువు ఎవరు? మీరే. ఇట్ ఈస్ యు ఆర్ ది ఓనర్. వండిన అన్నానికి ఓనర్ ఎవరు? మీరు కాదు. వండక మునుపు ఇట్ ఈస్ యువర్స్, వండిన తర్వాత మీది కాదు. ఎప్పుడు మీది అవుతుంది? యతి బ్రహ్మచారి వీళ్ళిద్దరు ఉంటారు. బ్రహ్మచారి అంటే ఊళ్ళో ఎక్కడికి మధుకరం చేసి బ్రహ్మచారి ఉంటాడు, లేకపోతే సన్యాసి ఉంటాడు. వాళ్ళకి పెట్టేకనే మిగిలింది మీది. కాబట్టి బియ్యం మీది, అన్నం యతిది ఫస్ట్. సో ఈ విధంగా అతిథి ధర్మము చాలా ప్రధానమైన ధర్మం. ఇది వ్యక్తిగత జీవితంలో ధర్మము, గృహస్థాశ్రమ ధర్మము, ఇలాంటివి ఇంకా ఇవ్వకుండా ఉంటాయి. వానప్రస్థ, ఇంకా జీవితాంతం గృహస్థుగా ఉండకూడదు, వనప్రస్థులుగా జీవించాలి. అంటే మిగతా లౌకిక విషయాల్లో వనప్రస్థ లక్షణం ఏమిటంటే, యూ విల్ నాట్ ఎర్న్ ఎనీ మోర్. అంతకుముందు సంపాదించింది ఏదో ఇన్వెస్ట్ చేసుకుని ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చిన దాంట్లో తృప్తిగా బతకటం. కొత్తగా ఎర్నింగ్ అనేది ఒక కాంపిటీటివ్ లైఫ్ స్టైల్ పెట్టకపోవటం, అది వానప్రస్థ నెంబర్ 1. నెంబర్ 2, విరక్తంగా ఉండడం, సింపుల్ తపస్సుకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, శమధమాదులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, కుటుంబ వ్యవహారాల్లో కలగజేసుకోకుండా విరక్తంగా ఉండటం. సో ఇది వానప్రస్థ. అటువంటి సందర్భం వచ్చినట్లయితే, తర్వాత వైరాగ్యం నిండా ఉన్నట్లయితే, పరిస్థితులు అనుకూలించినట్లయితే, ఎవరికి కష్టం లేని స్థితిలో సన్యాసం, దట్ ఈస్ ది అల్టిమేట్. సో ఇవి 4 ఆశ్రమాలు, వ్యక్తిగత జీవనము. సో మనకి వెన్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బి పార్ట్ ఆఫ్ ది సొసైటీ, అప్పుడు మీ నెత్తి మీద సోషల్ ధర్మం అనేది ఒకటి ఉంటుంది, అది మీరు ఆచరించాలి. మీరు ఒక వ్యక్తిగా మిమ్మల్ని మీరు స్వీకరించినప్పుడు మీకు ఒక వ్యక్తిగత ధర్మం ఉంటుంది, దాన్ని మీరు ఆచరించాలి. రోడ్డు మీద వెళ్తుంటే కారుని లెఫ్ట్ సైడ్ నడపాలి, అది సోషల్ ధర్మం. వ్యక్తిగా మీరు సంపాదించిన ధనానికి మీరు ట్యాక్స్ కట్టాలి, ఇది వ్యక్తిగత ధర్మం. ఒకటి వర్ణ, ఇంకొకటి ఆశ్రమ. ఇవి వర్ణాశ్రమ ధర్మాలంటే ఇది. ఈ పదం ఎక్కడైనా వింటే దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. తప్పే ఉందండి. వర్ణాశ్రమ ధర్మములు ఈ రకంగా అర్థం చేసుకున్నప్పుడు యు గాట్ ది ఎంటైర్ స్పిరిట్ ఆఫ్ ది మెసేజ్. సో ఈ ధర్మములు వ్యక్తిగత ధర్మము, సమాజ ధర్మము, ఈ 2 కలిస్తేనే ధర్మం అవుతుంది, పూర్ణ ధర్మము. ఈ ధర్మము యొక్క స్వరూపాన్ని నిర్దేశించటానికి వేదము ఉన్నది. వైదికో ధర్మ. వేదాధ్యయనం చేసి ఆ వేదముల యొక్క సారాన్ని తెలుసుకుని ఆ వ్యక్తిగత ధర్మాన్ని, సమాజ ధర్మాన్ని పాటించేటువంటి వైదికుడు ఎవడైతే ఉంటాడో, ఆ వైదికుణ్ణి రక్షించినట్లయితే వేదోక్తమైన ధర్మాన్ని రక్షించినట్టు అవుతుంది. కాబట్టి ధర్మరక్షణ అన్నది అర్థం ఏంటంటే, ధర్మీ యొక్క రక్షణయే
ధర్మరక్షణ. అండ్ ఆ ధర్మము వ్యక్తిగతము, సమాజ ధర్మము అని రెండు రకాలుగా ఉన్నది అని దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ది ఎంటైర్ థింగ్. తర్వాత సచ భగవాన్ జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజోభి. చూడండి, ఇది శంకరుల వాక్యం, చాలా అందమైన వాక్యం, వెరీ వెరీ లెంగ్దీ సెంటెన్స్. సదా సంపన్న త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య అజః అవ్యయః భూతానామీశ్వరః నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావః అపి సన్ స్వమాయయా దేహవానివ జాత ఇవ చ లోకానుగ్రహం కుర్వన్నివ లక్ష్యతే. చాలా అందంగా ఉంటుంది ఈ ప్రకరణం. తర్వాత ఈ ప్రకరణంలో ఈ మధ్యన ఎవరిలో ఈ ఎఫర్ట్ కూడా చేశారు. అంటే ఊరికే దే హ్యావ్ ఆర్గనైజ్డ్ యాజ్ ఎన్ ఎస్సే, అదర్వైజ్ కనపడుతూనే ఉంటుంది. ఏమంటే అది మీరు శంకరుని ఆ సంబంధ గ్రంథం చదువుతుంటే మొత్తం గీతలో చెప్పినటువంటి విషయాలన్నీ దాంట్లో వస్తాయి. విహంగమ వీక్షణము అని అంటారు. విహంగమ అంటే పక్షి, విహంగా ఆర్ విహంగమ ఏదర్. వీక్షణం అంటే చూడటం, అంటే బర్డ్స్ ఐ వ్యూ. మొత్తం గీతంతా కూడా ఆయన మనస్సులో అలాగ ఉంటుంది, మొత్తం ఎంటైర్ గీత. అదే గీత చదువుకునే విద్యార్థికి మనస్సులో ఏముంటుంది, మొట్టమొదటి శ్లోకం ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఏది రఘువంశం చదువుతున్నాడు అనుకోండి, వాగర్థ సంపృక్తవు తెలుసు వాడికి అంతే, ఇంకా తర్వాత ఏం తెలియదు. వేరే పాఠం చెప్పి ఆయన అలా ఉండకూడదు. పాఠం చెప్పి ఆయనకి మొత్తం గ్రంథంలో ఉండే సమాచారం అంతా తెలుసుండాలి. లేకపోతే ఎప్పటికప్పటికి ఆయనకి కొత్త, విద్యార్థికి కొత్త అంటే చాలా కష్టం అవుతుంది. సో ఆయన ఇంతవరకు రాసిన శ్లోకాల్లో మీరు ప్రతి పదానికి లేకపోతే 2-3 పదాలకు కలిపి ఒక గీతా శ్లోకం చూపించవచ్చు. అలాగా కొంతమంది ఏం చేశారంటే ఇటువైపు భాష్యం, సంబంధ భాష్యమే, ఇటువైపు గీత శ్లోకాలు, ఇలా దీనికి ఇది అలా చూపించారు. సో మీరు చూడండి, నేను చూపిస్తా కొద్దో గొప్పను. ఈ పై పారాగ్రాఫ్లో ఏముంది, దీర్ఘేణ కాలేన అని ఉంది చూడండి. సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. అది దీర్ఘేణ కాలేన అనుష్ఠాతృణాం కామోద్భవాత్ అని ఉంది చూసారా. సకాల చతుర్థాధ్యాయంలో ఉంది. సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. తర్వాత అధర్మేణ అభిమూయమానే ధర్మేనందు చూడండి. అభ్యుత్థానమ ధర్మస్య యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య. అది తర్వాత భౌమస్య రక్షణార్థం దేవక్యాం అనందు చూడండి. అక్కడ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అది ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే త్రిగుణాత్మికాం వైష్ణవీం అంటున్నాం చూడండి. అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ అవష్టభ్య ప్రకృతిం స్వామధిష్ఠాయ సో అనుంది. ఇంకా ఏదో ఉంది ఆ శ్లోకం. ఆ శ్లోకం మీకు ఇక్కడ కనపడుతోందిగా. ప్రకృతిం స్వామధిష్ఠాయ, అధిష్ఠాయ అంటే వశీకృత్య అని అర్థం. మూల ప్రకృతిం సంభవామ్యాత్మమాయయ, ఆత్మ మాయయ అని ఉంది. ఆ మాయా శబ్దానికి ఇక్కడ రిఫ్లెక్షన్ ఏమిటంటే ఇవా అది. సో ఈ విధంగా మీకు ఇక్కడ శ్లోకానికి అక్కడ ఇక్కడ వాక్యానికి ఫ్రేజ్కి అక్కడ శ్లోకం అలా వరుసగా వస్తుంది. తర్వాత గుణాధికై గృహ్యమాన గృహీత అనుష్ఠీయమానశ్చ ధర్మ ప్రచయం గమిష్యతి అని తర్వాత శ్లోకంలో అనుభూతున్నారు. తర్వాత వాక్యంలో దానికి ఏమిటంటే యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఆ శ్లోకం దానికి. సో ఈ విధంగా కనెక్షన్స్ కరెక్ట్గా వస్తాయి. ఎనీవే, అంటే మొత్తం భగవద్గీత యొక్క ప్రమేయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అండి. ఆ పదం గుర్తుపెట్టుకోండి. శాస్త్రంలో వాడతారు అలాంటి పదాలు. ప్రమేయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్. నేను మళ్ళీ ఈసారి వాడినప్పుడు ఏమిటో ఏదో పదంలో అనుకోవద్దు, సబ్జెక్ట్ మ్యాటర్. సో మొత్తం గీత యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ అంతా ఆయనకి కళ్ళ ముందు కట్టినట్టుగా ఉంటుంది.
ఆ బేసిస్ మీద సంబంధ భాష్యం రాస్తున్నా. సచ భగవాన్, ఆ శ్రీకృష్ణ భగవానుడు అని వెంటనే భగవాన్ అనే పదానికి డెఫినేషన్ ఇచ్చేశారు. ఏమని? జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజోభి సదా సంపన్న. ఇది భగవాన్ అనే పదానికి డెఫినేషను. ఈ డెఫినేషన్ శ్లోకంలో కూడా ఉంది, మీరు వినుంటారు ఈ శ్లోకం. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. ధనవాన్ అంటే అర్థం ఏంటండి? ధనము కలవాడు. కలవాడు అనే అర్థంలో వాన్ అని వస్తుంది కదా. గుణవాన్ అంటే గుణము కలవాడు. దోషవాన్ అంటే దోషము కలవాడు. శీలవాన్ శీలము కలవాడు. భగవాన్ భగము కలవాడు. దెన్ వాట్ ఈజ్ భగ? భగ అంటే 6 గుణములు అని అర్థం. టెక్నికల్ వర్డ్, పారిభాషిక పదం. 6 గుణములు ఏమిటంటే తెలుసునా? 6 గుణములు ఇక్కడ ఉన్నాయి. జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, తేజస్. 6. ఈ 6 గుణములు కలవాడు. ఎలా? ఏదో కొద్దో గొప్ప ఈ గుణాలు అందరిలోనూ ఉన్నాయి. మరి అందరూ భగవానుడేనా? అవును, జీవుడు మరి ఈశ్వరుడే కదా. ఈవెన్ దట్ ఈస్ దేర్. బట్ ఎనీవే, ఈశ్వరుడికి జీవుడికి ఒక వ్యావహారికంగా ఒక భేదాన్ని అంగీకరించి, సాధకుడికి మరి భేదం లేకపోతే ఇంక సాధనే ఉంది. ఆరంభంలో భేదాన్ని అంగీకరించిన సందర్భంలో మరి తేడా ఏమిటి అంటే, ఈ 6 గుణములు అందరిలో కొద్దో గొప్ప ఉన్నా భగవానునిలో పూర్ణంగా ఉంటాయి, నిత్యంగా ఉంటాయి. సదా సంపన్న. సదా అంటే నిత్యముగా, సంపన్న అంటే పూర్ణముగా ఉండును. ఏమిటి ఆ గుణాలు? ఏమిటో చూడండి. జ్ఞానము, ఈశ్వరుని యందు సర్వజ్ఞానము ఉంటుంది. ఎందుకంటే సర్వమును సృష్టించేటంటే సర్వజ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు ఇల్లు ఆర్కిటెక్ట్కి ఇంటికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఈ జగత్తు యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి జగత్తు యొక్క జ్ఞానం ఆయనకు ఉండాలి. అంటే మనం చదివి ఫిజిక్స్ ఆయనకి తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రకృతిలోదే ఫిజిక్స్ కదా. కెమిస్ట్రీ కూడా తెలిసి ఉండాలి ఆయనకి. జియాలజీ, ఇప్పుడు కెమిస్ట్రీ వాడికి రాళ్ళు అవి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి జియాలజీ కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ రాళ్ళన్నీ కూడా ఆయన సృష్టించినవే కదా. సో ఈ విధంగా ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో అన్ని నాలెడ్జ్లో ఆయనకి తెలిసి ఉండాలి. ఇంకా కొత్త కొత్త డిపార్ట్మెంట్ ఈ పైన వస్తాయి. ఇంకా ఈ పైన ఇప్పటికి ఆల్రెడీ కొత్త కొత్త, 1 సంవత్సరం క్రితం జీనోమిక్స్ అనో డిపార్ట్మెంట్ ఒకటి వచ్చింది. ఆ జ్ఞానం ఆయనకి ఈశ్వరుడికి ఉండి ఉండాలి. సో ఈ విధంగా ఎన్ని జ్ఞానాలు అయితే ఉన్నాయో అన్ని జ్ఞానాలు ఈశ్వరుని యందు పూర్ణముగా ఉంటాయి. అదొకటి జ్ఞాన. ఐశ్వర్య అంటే ప్రభుత్వము. ఇప్పుడు గ్రామ పంచాయత్ సర్పంచ్ ఉన్నాడు అనుకోండి, అతని జ్యూరిస్డిక్షన్ ఎంతవరకు ఉంటుంది? గ్రామానికి ఉంటుంది. పక్క గ్రామంలో మామూలుగానే ఉంటాడు. అదే మండల ప్రెసిడెంట్ అయితే ఆ మండలానికి అంతకే అధికారి, రాష్ట్రానికి అంతకీ ముఖ్యమంత్రి అధికారి, దేశానికి ప్రైమ్ మినిస్టర్ అధికారి. ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఈశ్వరులే. ఈశ్వర అంటే హెడ్, సుప్రీం ఇన్ దట్ స్మాల్ ఏరియా. వెరాజ్ ఈశ్వరుడు కూడా, భగవానుడు కూడా ఈశ్వరుడే, కానీ పూర్ణమైన ఈశ్వరుడు. అంటే ఈశ్వరులందరికంటే కూడా పైన ఉండే ఈశ్వరుడు. ఆ ఈశ్వర భావము, దానికి ఐశ్వర్య అని పేరు. ఈ విధంగా ఇంకో 4 ఉన్నాయి, మళ్ళీ క్లాస్లో చెప్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.